సార్ నాకు 2 ఇయర్స్ నుంచి ప్యాంక్రీయాటిక్ క్యాన్సర్. ఇది క్యాన్సర్ అని ఎప్పుడు తేలింది? హాస్పిటల్ వెళ్ళి చూయించుకున్నాను సార్. ఇది క్యాన్సర్ గడ్డలు. ఒక్కొక్క దానికి ఎంత అవుతుంది? ఒక్కొక్క దానికి 50 పైన అవుతుంది సార్. ట్రీట్మెంట్ కూడా. ఇప్పుడు మీ ఇల్లు ఎట్లా గడుస్తుంది? ఇప్పుడు నా దగ్గర నేను గుర్తు నుంచి హాస్పిటల్ తోలుకుంటుంటే ఈరోజు ఇది లాస్ట్ డే అని అనుకున్నారు సార్ అందరూ క్లాస్మేట్ వాళ్ళందరూ కలిసి ₹1,00,000 వరకు సాయం చేశారు. 25 లక్షలు ఖర్చు పెట్టుకున్నాడు. ఎంత అయితే అంత చేస్తాను నేను, ఓకేనా? మాక్సిమం 100% చేద్దాం మనం. చాలా నరకమే కదా. ఈ చేతులు మొత్తం బ్లాక్ అయిపోతాయి సార్. కీమో జరగడం కష్టము, బాడీ సపోర్ట్ చేస్తుంది అని అక్కడ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు సార్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన స్టూడియోలో చాలా బాధగా ఉందండి. ఎందుకంటే తను హెల్త్ కండిషన్ ఏం బాగలేదు. తనకు ప్యాంక్రీరియా క్యాన్సర్తో బాధపడుతున్న 2 ఇయర్స్ చల్లి ఉన్న డబ్బంతా తను పెట్టడం జరిగింది. ఇప్పుడు తన ట్రీట్మెంట్కి చాలా డబ్బు అవసరం ఉంది. అండ్ తను చేసుకుంటేనే ఇల్లు గడవడం అండ్ తన ఫ్యామిలీని కూడా పోషించుకోవడం చాలా కష్టంగా ఉందండి. అండ్ ఈరోజు మనతోని హుసేన్ అనే అతను క్యాన్సర్ పేషెంట్ మనతో ఉన్నారు. ఈ క్యాన్సర్ ఎప్పుడైంది అండ్ ఇప్పుడు తన మా ఛానల్ నుంచి వెళ్ళి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో తన మాటలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే. నమస్తే సార్. ఎలా ఉన్నారు హుసేన్ గారు? సార్ బాగున్నా సార్. బాగున్నారు. ఓకే, ఎక్కడ మీది ప్రాపర్? సార్ నాది మహబూబ్ నగర్ డిస్టిక్, బుత్పూర్ మున్సిపాలిటీ సార్. ఓకే సార్ నాకు 2 ఇయర్స్ నుంచి ప్యాంక్రీయాటిక్ క్యాన్సర్ తోటి బాధపడుతున్నా సార్. నేను ఓకే ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకున్నాను సార్. దగ్గర దగ్గర 20-25 పైన ఖర్చు వచ్చింది సార్. 20 lakhs పైన ఖర్చు వచ్చింది నాకు. ఓకే ఉన్న మొత్తం అమ్ముకున్నా సార్. నేను ఇప్పుడు నా దగ్గర ఏం లేదు సార్. చూపించుకోవాలనుకున్నా, ఏం చేయాలనుకున్నా ఏం లేదు సార్ నా దగ్గర. ఏం చేసేవారు మీరు? నేను ఒక షాప్ లో పనిచేస్తాను సార్. షాప్లో పని చేసేవారు? షాప్ లో పనిచేస్తాను సార్. ఓకే, అంటే మీకు ఇది క్యాన్సర్ అని ఎప్పుడు తేలింది? అయితే నాకు మామూలుగా అయితే జైంటిస్ వచ్చింది, ఈచింగ్ వచ్చింది సార్ నాకు. ఓకే, ఈచింగ్ వల్ల నాకైతే ఫస్ట్ ఏ ఇబ్బంది లేకుండా సార్. నాకు ప్రాబ్లం అంటే ఏం లేదు సార్. నాకు నా జీవితంలో ఇప్పటివరకు సూది అనేది నేను తీసుకోలేదు సార్. అట్లాంటిది నన్ను ఈచింగ్ అయింది సార్. నాకు ఈచింగ్ అది. ఈచింగ్ వల్ల నేను డాక్టర్ దగ్గర వెళ్ళి, మామూలుగా ఆర్ఎంపీ డాక్టర్ ఉంటారు కదా సార్, అక్కడ వెళ్ళి అడిగాను సార్, నాకు ఈచింగ్ అవుతుంది, పెయిన్ మొత్తం ఇట్లా ఏమంటే టాబ్లెట్ ఇచ్చారు సార్. టాబ్లెట్ వేసుకున్నాను. 1 day ఏం కాలే, మళ్ళీ 3rd day మళ్ళీ ఈచింగ్ స్టార్ట్ సార్. అయితే మళ్ళీ వెళ్ళి అడిగాను. అడిగితే ఇంజక్షన్ ఇచ్చింది సార్. ఇంజక్షన్ ఇచ్చినాక ఒక 2 days తర్వాత జైంటిస్ వచ్చింది సార్ కళ్ళలోకి. జైంటిస్ వస్తే ఇంకా ఎట్లయినా మార్నింగ్ పూట చాయ్ తాగుతుంటే జైంటిస్ వచ్చింది సార్ నాకు. ఇట్లా ఉండి నీకు జైంటిస్ వచ్చిందని అంటే అప్పుడప్పుడే నేను హాస్పిటల్ వెళ్ళి చూపించుకున్నాను సార్. అక్కడ డాక్టర్ దగ్గర వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేశాను సార్. నేను బ్లడ్ టెస్ట్ చేసినాక చూసి జైంటిస్ ఎక్కువ ఉంది బాబు, మీకు ఎండోస్కోపీ చేశాను సార్. తర్వాత ఎండోస్కోపీ అయిపోయినాక మళ్ళీ బయోస్కోపీ చేయించారు సార్. బయోస్కోపీ అయిపోయినాక ప్యాట్ స్కానింగ్ తీసేసారు. మొత్తం బాడీ స్కానింగ్ మొత్తం తీశారు. దానిలో తెలిసిందేమో లోపల గడ్డ అయింది, క్యాన్సర్ గడ్డ లెక్క ఉంది, మీరు ఎక్కువ రోజులు బతకరని అక్కడ డాక్టర్ చెప్పేశారు సార్. తర్వాత ఏం చేశానంటే ఇంకా డాక్టర్ ఇట్లా చెప్పారు కదా అని తార్నాక హాస్పిటల్ వెళ్ళాను సార్. బసవతారక హాస్పిటల్ వెళ్ళాను సార్. ఫస్ట్ బాలకృష్ణ బసవతారక హాస్పిటల్ వెళ్ళాను. అక్కడ వెళ్తే జైంటిస్కి ట్రీట్మెంట్ లేదని చెప్పాడు సార్. ఇంకా ట్రీట్మెంట్ లేదంటే ఎట్లా అని ఇంకా డాక్టర్ ఇట్లా చెప్పారని నేను ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాను సార్. అక్కడ డాక్టర్ మళ్ళీ తీసుకుపోయి చూసి ఆ రిపోర్ట్లన్నీ చూసి శంషైన్ హాస్పిటల్కి అడ్మిట్ అక్కడ పంపించారు సార్. మళ్ళీ నాకు అంటే బసవతారక హాస్పిటల్లో జాండీస్కి ట్రీట్మెంట్ లేదా? ట్రీట్మెంట్ లేదు సార్. అక్కడ జాండీస్కి ట్రీట్మెంట్ లేదు. అది ప్రైవేటా గవర్నమెంటా? గవర్నమెంట్ హాస్పిటల్ సార్ బసవతారక. అవునా? ఓకే. అక్కడ ట్రీట్మెంట్ లేదంటే ఇంకా ప్రైవేట్ హాస్పిటల్ వస్తే అక్కడ ఆయన ఏం చేశారంటే రిపోర్ట్లు చూసి శంషైన్ హాస్పిటల్కి పంపించారు సార్. శంషైన్ హాస్పిటల్కి పోతే ఆయన చూసి మొత్తం ఆయన మళ్ళా ఎండోస్కోపీ, బయోస్కోపీ అన్నీ చేయించారు సార్. మళ్ళీ చేసి లోపల గడ్డ ఉంది, ఇది క్యాన్సర్ గడ్డ లెక్కనే ఉందని అది ఏం చేశానంటే ఆ గడ్డ స్పేర్ కాకుండా ఒక స్టంట్ వేసింది సార్. నాకు స్టంట్ వేసినాక ఈ జాయింటిస్ ట్రీట్మెంట్ జరిగింది సార్. 1.5 month ట్రీట్మెంట్ జరిగింది. తర్వాత ఏమైందంటే ఆ లోపల గడ్డ ఏంటంటే మళ్ళీ కొద్దిగా పెరిగింది సార్. పెరిగిన ఏం చేశారంటే మళ్ళీ డాక్టర్లు చూసి 2 years తర్వాత మళ్ళీ 1.5 month ట్రీట్మెంట్ జరిగింది. 2 years తర్వాత ఏమైందంటే ఆ లోపల గడ్డ ఏంటంటే మళ్ళీ కొద్దిగా పెరిగింది సార్. పెరిగిన ఏం చేశారంటే మళ్ళీ కొద్దిగా పెరిగింది సార్.
ఈ గడ్డం మళ్ళీ పెరుగుతుంది, ఈ స్పేర్ అయితే మళ్ళీ ప్రాబ్లం అవుతుందని మళ్ళీ ఒక స్టంట్ వేసింది సార్ లోపల. ఓకే 2 స్టంట్ వేసింది సార్ నన్ను. అప్పటి వరకు ఈ జాయింట్ ట్రీట్మెంట్ 3 మంత్ అయిపోయింది సార్ నాకు. ఆ 3 మంత్ లోపల అది షాంపిల్ తీసి పంపించారు అంటే సార్. పంపిస్తే క్యాన్సర్ అని కన్ఫర్మ్ అయిపోయింది సార్ నాకు. అప్పుడు క్యాన్సర్. అప్పుడు క్యాన్సర్ అని కన్ఫర్మ్ అయిపోయింది. ఈ స్టంట్ కన్నా ముందు కూడా తెలియదు. స్టంట్ కన్నా ముందు తెలియదు సార్, అది తీస్తారంట కదా, తీసి షాంపిల్ పంపించారు. అప్పుడు క్యాన్సర్ గడ్డాన్ని కన్ఫర్మ్ అయిపోయినాకనే అప్పుడు కీమో స్టార్ట్ చేశారు సార్. ప్రైవేట్ హాస్పిటల్ మళ్ళీ వచ్చాను. వచ్చినాక అక్కడ ట్రీట్మెంట్ జరిగింది సార్ నాకు. అక్కడ 12 కీమోలని చెప్పారు. చెప్పినప్పుడు అమౌంట్ తక్కువ చెప్పారు సార్. ఇంకా కీమో అయితే ఎట్లా జరుగుతుందో అట్లా అమౌంట్ ఎక్కువ పెంచాడు సార్. నాతో ఉన్న ఫ్లాట్ గిలాట్ అన్నీ అమ్మేశాను సార్. నాతో ఇప్పుడు చూపించుకోనికి నా దగ్గర ఏం అమౌంట్ లేదు సార్. నాకు ఏ అలవాటు లేదు సార్, తాగే అలవాటు లేదు, ఏం అలవాటు లేకుండే సార్. బ్యాడ్ హ్యాబిట్స్ అంటే ఏం లేకుండా సార్. ఒక పాన్ తినే అలవాటు లేకుండే, ఒక డ్రింక్ లేదు, ఏం లేదు సార్. బయట అలవాటు ఏం లేకుండే సార్. నాకు హెల్తీ ఉంటే సార్. నా వెయిట్ ఫస్ట్ 85 కేజీస్ ఇప్పుడు ఇంత బక్కగా అయిపోయారు. ఇట్లా అయిపోయింది సార్ పరిస్థితి. ఓకే. దానిలో నా క్లాస్మేట్ వాళ్ళు, నా క్లాస్మేట్ నాగరాజ్ వాళ్ళు మా క్లాస్మేట్ వాళ్ళందరూ కలిసి నన్ను కాంట్రిబ్యూషన్ కూడా చేశారు సార్. ₹1,00,000 వరకు సాయం చేశారు. ఓకే. ఆ తర్వాత నేను జీవితం మీద ఆశలు వదులుకున్నాను సార్. ఏంది ఇది పరిస్థితి, ఏంది ఇది, నాకేంది ఇట్లా రావటం ఏంది, నేను అసలు నాకేం అలవాట్లేదు, నాకెందుకు వచ్చింది ఇట్లా అని ఆడుకుగా ట్రీట్మెంట్ చేసుకుంటూ వచ్చాను సార్. ఇంకా ఉన్నతో వాళ్ళు కాంట్రిబ్యూషన్ చేసిన పైసలతోటి ట్రీట్మెంట్ చెప్పించాను. ఫస్ట్ ఒక 2 కీమోలు, ఇంకా మా అన్నోళ్ళు కూడా సాయం చేసిండ్రు. దానివల్ల 2-3 కీమోలు అయిపోయినాయి సార్. 1 కీమో అంటే 50-55 పైన అవుతుంది సార్ కీమోకి పైసలు, ఒక కీమోకి. ఇంకా ఎంత అని మనం పెడతాం సార్. దానివల్ల నేను మానసికంగా చాలా ఇదైపోయాను సార్. ఆ టైంలో రాకేష్ అన్న కూడా నన్ను ఆర్థికంగా నన్ను సాయం చేసి నన్ను ధైర్యాన్ని ఇచ్చి ఈరోజు ఇక్కడ రావడానికి కారణం కూడా రాకేష్ అన్ననే సార్. ఓకే. మల్కాజ్గిరిలో ఉండే రాకేష్. ఓకే. ఎంతమంది పిల్లలు మీకు? నాకు ఒక పాప, ఒక బాబు సార్. ఏం చదువుతున్నారు? పాపనేమో 2nd క్లాస్ సార్. 8 years ఉంటుంది పాపకు. ఓకే. బాబుకేమో 2.5 years ఉంటుంది సార్. బాబు 2.5 years. 2.5 years ఉంటుంది సార్ బాబు. ఓకే. ఇప్పుడు మీ ఇల్లు ఎట్లా గడుస్తుంది? ఇంకా ఇట్లా సార్, ఎవరైనా సాయం చేస్తేనే, ఇట్లా మా అన్నోళ్ళు కొద్దిగా సాయం చేసి, ఇట్లా వేరే వాళ్ళు ఎవరైనా సాయం చేస్తేనే గడుపుతున్నా సార్. ఇంకా నా ట్రీట్మెంట్కి పైసలు లేక ఇవి లేక మధ్యలో 1 month అట్లా ట్రీట్మెంట్ కూడా ఆపేసాను సార్. ఎందుకంటే అమౌంట్ లేవు సార్ నా దగ్గర. అమౌంట్ ఉంటే ఏమైనా చేయగలుగుతుంది సార్. నాకు అసలు గ్యారంటీ అనేది లేకుంటే సార్. అట్లా పరిస్థితి వచ్చిందంటే గ్యారంటీ లేవు మనిషి మీద. నేను గుర్తు నుంచి హాస్పిటల్ తోలుకొస్తుంటే ఈరోజు ఇది లాస్ట్ డే అనే అనుకున్నారు సార్ అందరూ. ఏదో దేవుని దయ వల్ల కొద్దిగా బాధపడి ఇంతవరకు వచ్చినా సార్. నాతో ఉన్న అమౌంట్, నాతో ఉన్న ల్యాండ్ ఉన్నది ఒక ల్యాండ్ ఉంటే సార్, అది కూడా అమ్మేసుకున్నా సార్. ఎందుకంటే నేను బాగుంటే రేపు నేను ఏమైనా చేయగలుగుతా కానీ ఆ ల్యాండ్ కూడా అమ్మేసేసాను సార్. ఇప్పుడు ఎట్లా గడుపుతున్నా అంటే మా అన్నోళ్ళు కొద్దిగా సాయం చేసి, నాకు తెలిసిన వాళ్ళు ఇట్లా రాకేష్ అన్న లాంటి వాళ్ళు, నా క్లాస్మేట్ నాగరాజు వాళ్ళు ఇట్లా ఆర్థికంగా కొద్దిగా సాయం చేయడం వల్ల ఈరోజు ఈ వరకు నేను రాగలిగాను సార్. ఓకే. ఇప్పుడు మీరు ఏం కోరుకుంటే ఇంకా ఎన్ని టెస్ట్లు ఉన్నాయి, ఏంటిది అది ఏమంటారు? ఇంకా ఫ్యాంకేరియా కీమోలు ఇంకా 7 ఉన్నాయి సార్. 7 ఉన్నాయి. ఇప్పుడు 7 చేపిస్తే క్యూర్ అయిపోతుంది. క్యూరింగ్ అయితే అంటున్నా సార్. ఒక్కొక్క దానికి ఎంత అవుతుంది? ఒక్కొక్క దానికి 50 పైన అవుతుంది సార్. 50 పైన 55,000 60,000 అయితే ఒక్కొక్క 45,000 హాస్పిటల్ బిల్ అవుతుంది సార్. ఇంకా మెడిసిన్ ఇనిషియల్ అంటే ఒక 10,000 అవుతుంది సార్. ఓకే. ఇంకా 55,000 అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో నాతో ఏం లేదు సార్. నేను ఉన్నానంటూ ఉన్నాను సార్. ఏమన్నా కాంట్రిబ్యూషన్ చేసి నన్ను అందుకుంటే తప్ప నేను ముందుకు వెళ్ళలేను సార్. ఓకే. ఏమేమైతే మీ బాడీలో సిమ్టమ్స్ ఏంటిది అది? నాకు రీసెంట్గా ఈ మధ్యలో కడుపులో నీళ్ళు కూడా వస్తున్నాయి సార్. 4 daysకి ఒకసారి కడుపులో నీళ్ళు ఎక్కువ వచ్చి కడుపు ఉబ్బుతుంది సార్ నాకు. దానివల్ల కూడా నాకు నిద్రలేని రాత్రి గడుపుతున్నా సార్. ఏం తినాలన్నా తినకపోతే తెలియదు. ఆ పొజిషన్లో వచ్చాను సార్ నేను. ఓకే. ఏదో మీరంతా కొద్దిగా ఏదో ధైర్యం ఇట్లా సాయం చేస్తే మీ దయ వల్ల ట్రీట్మెంట్ జరుగుతుంది నాకు. నేను నా పిల్లలంతా సంతోషంగా ఉంటాం. మీరు చేసే సాయం చేసి మర్చిపోతారేమో కానీ నేను జీవితాంతం రుణపడి ఉంటాం మీ అందరికీ సార్.
అంటే మీకు ఇప్పుడు అది అవుతున్నప్పుడు ఏమైతే బాడీలో అది వాటర్ అది బ్లడ్ లాగా ఏమైనా వస్తుందా లేకుంటే just బ్లడ్ లాగా ఏం లేదు సార్, నీళ్ళు వచ్చేస్తుంది ఆటోమేటిక్, నీళ్ళు ఉబ్బుతుంది మొత్తం? ఉబ్బుతుంది మొత్తం, కడుపు మొత్తం ఉబ్బుతుంది సార్. నా దగ్గర ఒక ఫోటో కూడా ఉంది సార్ మీకు ఓకే. చూపించాలనుకుంటే. మ్మ్. ఆ కడుపు చాలా ఉబ్బి చాలా ఆయాసం వస్తుంది సార్, నిలబడము లేకపోతాను. ఓకే. నిలబడ కూర్చోవాలి తప్ప మిగతా ఏం పని చేయలేం సార్. మ్మ్. అట్లాంటి పరిస్థితి, కడుపులో నీళ్ళు వస్తే మనం ఏం చేస్తాం సార్, అవును. ఏం చేయలేం సార్. అట్లా ఒక 1 minute కూడా నిలబడలేకపోతాం, మ్మ్. అట్లా కడుపు ఉబ్బుతుంది సార్ ఒక్కొక్కసారి నాకు. ఓకే. ఇట్లా 4 days ఒకసారి నీళ్ళు తిప్పించుకోవాలి సార్. మ్మ్. 10 days కంపల్సరీ 2 టైం మనం ఖచ్చితంగా నీళ్ళు తీసుకోవాలి. నీళ్ళు తీసేయాలి. నీళ్ళు మరి తీసేయాలి. దానికి ఎంత ఖర్చు అవుతుంది? దానికి ఇంకా ట్రీట్మెంట్ పెట్టి 5,000 అవుతుంది సార్ ఒక్కసారికి నీళ్ళు నీళ్ళు తీపించుకోవడానికి తిప్పియనికి. బా. మొత్తం పైసలతో కూడిన విషయం. ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఉండవా దీనికి? ఇంకా నేను అక్కడ వెళ్ళలేదు సార్, నా పరిస్థితి చాలా టిపికల్ ఉండే Serious ఉండే, okay. సీరియస్ ఉండే. ఇంకా పోదాం అన్నప్పుడు నా దగ్గర కొన్ని పైసలు ఉండే సార్, జమ చేసుకున్న పైసలు అవి ఇవి, ఇంకా మన్నోళ్ళు సాయం చేస్తాయి అవి ఇవి అని ఇంకా ప్రైవేట్ హాస్పిటల్ తీసుకుపోయాడు సార్. గవర్నమెంట్ లో అంటే ఇంకా ట్రీట్మెంట్ లేట్ అయితే కదా సార్, ప్రాసెస్ జరుగుతుంది, అప్పుడు మనం బతుకుతామని గ్యారంటీ లేదు సార్. మ్మ్. అందువల్ల గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకువెళ్ళాడు సార్. నాతో ఉన్న పైసలు మా అన్నోళ్ళు సాయం చేసిన, నా క్లాస్మేట్ వాళ్ళు ఇట్లా అందరు కాంట్రిబ్యూషన్ చేసిన పైసలతోటే కొద్ది వరకు నేను ట్రీట్మెంట్ చేయించుకొని ఇంతవరకు వచ్చాను సార్. ఓకే. సూర్యబాయ్ అని ఉన్నారు మన ఫ్రెండ్, ఓకేనా? మొన్న కూడా ఒక పాపకు చెప్తే హెల్ప్ చేయడం జరిగింది. ఒకసారి కాల్ చేసి చూద్దాం ఆయన ఏమంటాడు. ఎక్కడ ఉన్నాడు? हेलो हेलो नमस्ते सूर्या भाई। నమస్తే నమస్తే పప్పు భాయ్. कहाँ है? కొంచెం బయట ఉన్న పప్పు భాయ్, చెప్పండి. ఒక చిన్న పని ఉందండి, మా స్టూడియోలో హుసేన్ అని అతను వచ్చారండి. ఓకే. అయితే మొన్న మీకు ఒక పాప గురించి చెప్తే కూడా మీరు హెల్ప్ చేయడం జరిగింది కదా. ఈయన కూడా సేమ్ ఇదే ట్రిపికల్ పొజిషన్లో ఉన్నాడు. ఇతను క్యాన్సర్ పేషెంట్. ఇతను మన భూత్పూర్లో ఉంటాడు, మన మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్లో ఉంటారు. ఓకే. అయితే తను మన స్టూడియోలో వచ్చారు. తను కొంచెం ఆర్థికంగా కొంచెం చాలా ఇబ్బంది పడ్డాడు. 25 లక్షలు ఖర్చు పెట్టుకున్నాడు, చాలా ప్రాబ్లంలో ఉన్నాడు. అయితే ఇప్పుడు ట్రీట్మెంట్కి డబ్బులు కావాలి. ఓకే ఓకే. ఒకసారి ఉన్నారా, వాళ్ళు ఉన్నారా మీ దగ్గర? స్టూడియోలోనే ఉన్నాను, నేను స్టూడియోలోనే ఉన్నాము. ఒక్కసారి ఒకసారి ఫోన్ ఇవ్వండి. ఒక్క నిమిషం. రక్కి బాత్ కర్. హలో హుసేన్ భాయ్, అదాబ్. అదాబ్ సార్, అదాబ్ సార్. ఏం భయపడకండి, ఓకే సార్. టెన్షన్ తీసుకోకండి. ఓకే సార్. ఏంటి ప్రాబ్లం అండి? అది ఫ్యాంకేరియా క్యాన్సర్ సార్. ఓకే. ఎవరికి, మీకా లేకపోతే? నాకే సార్, నేనే సార్. ఫ్యాంకేరియా క్యాన్సర్ నేనే సార్. నా పేరు ఎంబి హుసేన్ సార్. ఓకే నేనే మాట్లాడుతున్నా సార్ మీతోటి. ఓకే ఓకే, పర్వాలేదు. ఏం ప్రాబ్లం అయినా పర్లేదు. ఒక పని చేయండి, నా నెంబర్ తీసుకోండి పప్పు దగ్గర. ఓకే సార్. పప్పు దగ్గర తీసుకొని నాకు పర్సనల్ గా కాల్ చేయండి. ఓకే సార్, చేద్దాం మనం. ఓకే, థ్యాంక్ యూ సార్. నాతో ఎంత అయితే అంత చేస్తాను నేను, ఓకేనా? మాక్సిమం 100% చేద్దాం మనం, ఓకేనా? ఏ స్టేజ్ ఉంది ఇప్పుడు? నాది ఇప్పుడు 3rd స్టేజ్ ఉంది సార్. ఇప్పుడు మన కీమో జరుగుతుంది సార్. నాకు ఆల్రెడీ 12 కీమోలు జరిగాయి సార్ నాకు. ఓకే ఓకే. ఏ హాస్పిటల్? ఇది ప్రైవేట్ హాస్పిటల్ సార్. సరే, మరేం పర్లేదు, ఓకేనా? పప్పు దగ్గర నెంబర్ తీసుకొని నాకు కాంటాక్ట్ అవ్వండి, ఓకేనా? ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. ఏం భయపడకండి, అధైర్యపడకండి. ఏదైనా సాయం చేయండి సార్, నేను చాలా 100%. ఓకే సార్. 100%, ఓకేనా? అధైర్యపడకండి మీరు, ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. తీసుకోండి, నా నెంబర్ తీసుకొని నాకు కాంటాక్ట్ చేయండి. ఓకే సార్. ఓకే. సూర్యాభాయ్, పప్పు గారు, థ్యాంక్ యూ. కొంచెం చూడండి, నెంబర్ ఇస్తాను మీది. దానికి నా నెంబర్ ఇచ్చేయండి, ఓకేనా? ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఓకే ఓకే. సూర్యాభాయ్ మన ఫ్రెండ్, తెలిసిన అతనే, హెల్ప్ చేస్తారు. ఈయన అచ్చు అని కర్నూలు అబ్బాయి, కర్నూలు ఉంటాడు. తనని కూడా అడుగుతాం, మా ఫ్రెండే. మాకు ఏ రక్త సంబంధం లేదు, కానీ మీకు. హలో, గుడ్ మార్నింగ్ అచ్చుబాయ్. గుడ్ మార్నింగ్ అన్న, చెప్పండి. ఎలా ఉన్నావు? బాగున్నాను, మీరు బాగున్నారా? బాగున్నా. ఎక్కడున్నావు? నంద్యాలలో ఉన్నానా? నంద్యాల ఉన్నారా? ఓకే. ఒక 2 minutes మాట్లాడొచ్చా? చెప్పండి అన్న, ఏం పర్లేదు. ఏం లేదు, ఇంటర్వ్యూలో ఉన్నాము. హుసేన్ అనే అతను క్యాన్సర్ పేషెంట్. తనకు కొంచెం ఆర్థికంగా ప్లస్ అయితే ఏదో స్కీమ్స్ అతను మాట్లాడతారు. కొంచెం ప్రాబ్లం ఉన్నాడు, కొంచెం హెల్ప్ చేయాలి అన్న. ఎందుకంటే మీరు చాలా వరకు హెల్ప్ చేస్తుంటారు కదా, బ్లడ్ డొనేషన్ ఇవన్నీ క్యాన్సర్స్ వాళ్ళకు కూడా.
దానికోసమని కాంటాక్ట్ చేయడం జరిగింది మీకు. సరే అండి, సరే. ఒక్కసారి ఇతనికి ఇస్తున్నాను, ఒక్కసారి మాట్లాడండి. ఇవ్వండి. అన్న నమస్తే అన్న. నమస్తే నమస్తే, చెప్పండి అన్న. అన్న నా పేరు ఎండి హుసేన్ అన్న. ఓకే. నేను ఫ్యాంకేరియా క్యాన్సర్ తోటి ఇది అవుతున్నా సార్, బాధపడుతున్నా. ఓకే. నాకు ఒక 12 కీమోలు అయిపోయినాయి సార్ ఆల్రెడీ. ఓకే, ఎక్కడ చేయించుకున్నారు? ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్ సార్, హైదరాబాద్లో. ఓకే. ఇప్పుడు నా దగ్గర ట్రీట్మెంట్ చేసుకోనికి ఏం డబ్బులు గిబ్బులు అంటూ ఏం లేవు సార్ నా దగ్గర. మీకు ఏజ్ ఎంత ఉంది? నా ఏజ్ 36 ఇయర్స్ సార్. తక్కువ, చిన్న వయసే. 36 ఇయర్స్ ఉంది సార్ నాకు. ఇప్పుడు ఓకే, ఇప్పుడు అసలు మన కర్నూలులో విశ్వభారతి హాస్పిటల్ ఉంది, అక్కడ కూడా చేస్తారు, ఫ్రీగానే చేస్తారు. మీరు ఏమైనా ఎవరైనా చెప్పారు మీకు కర్నూలు దగ్గర ఇట్లా విశ్వభారతి ఉందని ఏమైనా చెప్పారు మీకు? ఏమైనా అట్లా ఏం తెలియదు సార్, నాకు తెలియలేదు. ఓకే, సరే. నేను ఫస్ట్ ఏం చేస్తా అంటే మీరు నా నెంబర్ తీసుకుని పర్సనల్ నాకు కాల్ చేయండి. ఓకే సార్. నేను ఒకసారి కర్నూలులో మాట్లాడతాను, మన పిల్లలు కూడా ఉన్నారు, ఒకసారి దగ్గర చూపించి పంపిస్తారు. ఓకే సార్. ఏదన్నా అక్కడ కాదు అంటే ప్రైవేట్ హాస్పిటల్ కష్టంగా చూపించుకోవాలి అంటే దానికి ఫర్దర్ ఏమన్నా మీది పెట్టి ఏమన్నా ఫ్రెండ్షిప్ సర్కిల్ అందరితో ఫండ్ రైజ్ చేసి ఏదన్నా మా సహాయం ఏదన్నా ఉంటే మా తరఫున మా వంతుకి ఎంత కొంత సహాయం చేస్తాం. ఓకే, ప్లీజ్ సహాయం చేయండి సార్. సార్ కొద్దిగా చాలా మానసికంగా నేను ఇది అయిపోయాను సార్, నా దగ్గర డబ్బులు కూడా లేవు సార్ చేయించుకుందామంటే. దాని గురించి ఎటువంటి మీరు బాధ తీసుకుంటండి. ఓకే సార్. ఓకే మనం సార్. సహాయం చేద్దాం, అందరం కలిసి చేద్దాం. ఓకే సార్. ఓకే సార్. సరేనా? ఓకే సార్. ఫస్ట్ అయితే మీరు నాకు డీటెయిల్స్ పెట్టి పర్సనల్ కాల్ చేయాలి, నెంబర్ తీసుకున్నాను దగ్గర. ఓకే సార్. కర్నూలు విశ్వభారతి హాస్పిటల్ మాట్లాడతాను. ఓకే సార్. ఓకే సార్. మీకు కన్వీనియంట్ ఉంటే అక్కడ మనలో అవసరం అయితే ఉంటే దగ్గరలో చూపించి పంపిస్తారు. ఓకే సార్. మీకు అక్కడ సెట్ కాలేదని తెలిస్తే ఏదైనా మీకు తెలిసిన ప్రైవేట్ హాస్పిటల్ మీకు ఏదైనా ఫండింగ్ కావాలంటే కూడా నేను మన అందరితో చేపించి ఓకే సార్. ఓకే సార్. చేపిస్తాను, మా సాయం మనం చేద్దాం. ఓకే సార్. జాగ్రత్త, హెల్త్ జాగ్రత్త, ప్లీజ్ ఏం టెన్షన్ ప్లీజ్ ప్లీజ్ సార్. సార్ చేయండి సార్, నాకు ఏదైనా ఒకటి. మంచి టెన్షన్ తీసుకోండి. ఓకే సార్. మనము ముందుకు వెళ్తుండాలా అంటే మనకు తోడు నీడగా దేవుడు ఎవరో మనం పంపిస్తున్నాం. ఓకే సార్. ఓకే సార్. సార్ ఓకే. అచ్చుబాయ్, ఓకేనా? ఈ నెంబర్ ఇస్తాను మీది, కొంచెం చూడండి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. వీళ్ళు చాలా క్యాన్సర్ పేషెంట్స్ని నేను ఇస్తుంటాను, హ్యాండిల్ చేస్తుంటారు వీళ్ళు. మన నంద్యాల కర్నూలు సైడ్స్ ఉంటాయి అవన్నీ. ఓకే, అయితే మీరు ఇన్ని రోజులు ప్రైవేట్ గవర్నమెంట్కి ఎందుకు వెళ్ళలేదు? ఇప్పుడు గవర్నమెంట్ అంటే కొద్దిగా ప్రాసెస్ జరుగుతుంటుంది కదా సార్. ఓకే. ఇంకా ప్రైవేట్లో అంటే ఒక సైడ్ ట్రీట్మెంట్ జరిగింది అన్న, ఎట్లా చేయాలో ఏం కదా అనేది. ఓకే, దాన్ని బట్టి ఇంకా డాక్టర్ రావాలి, చేయాలి, ఇట్లా చేయాలి, అట్లా చేయాలి అన్నప్పుడు ఇంకా ప్రైవేట్ హాస్పిటల్లోనే వెళ్ళాను సార్ నేను. ఓకే. ఇంకా నా క్లాస్మేట్ నాగరాజ్ వల్ల వచ్చారా వాళ్ళు? నాగరాజ్ ఓకే, వీళ్ళేనా? ఓకే, ఒకసారి రండి. నాగరాజ్ వల్ల రాకేష్ అన్న కూడా నన్ను పరిచయం అయ్యి నన్ను ఎంతో సాయం చేసి నన్ను ధైర్యాన్ని ఇచ్చి ఈరోజు స్టూడియోస్కి రావడానికి ముఖ్య కారణం మా రాకేష్ అన్న గారు. అదే ఫోన్ చేసి చెప్పారు ఇట్లా ఉంది మా ఫ్రెండ్ అని అంటే, దానిదేముంది మనం మాట్లాడదాం చేద్దామని అన్నాం. నేను ఒక్కొక్కసారి జీవితం మీద ఆశలు వదుకున్న టైంలో మా రాకేష్ అన్న కూడా నన్ను చాలా ధైర్యాన్ని ఇచ్చి నన్ను ఈరోజు ఈ స్టూడియోస్కి రావడానికి ఒక ముఖ్య కారణం ఉన్నారు. ఈరోజు ఇది వచ్చి మీ దగ్గర నేను నా బాధలు పంచుకుంటున్నా అంటే కూడా వీళ్ళిద్దరే కారణం ఉన్నారు నాకు. ఒకసారి మైక్ ఇవ్వండి ఆయనకి, అది తీసుకోండి. వస్తుందా చూడు. అందరికీ నమస్కారం సార్. మా క్లాస్మేట్ 10th క్లాస్ నుంచి క్లాస్మేట్ సార్, 8th నుంచి క్లాస్మేట్. అప్పటికించి బాగానే యాక్టివ్గా అన్నీ ఉండే, బాగా చదువుకునేటోళ్ళం. 10th వరకు బాగా చదివినాం. అంటే 10th తర్వాత అందరూ డిస్పాచ్ అయిపోయారు, ఎక్కడి వాళ్ళు అక్కడ డిస్పాచ్ అయిపోయినాం. ఎవరు బిజీలో వాళ్ళు వెళ్ళిపోయారు, ఎక్కడ డ్యూటీ చేసుకుంటే అటు వెళ్ళిపోయారు. ఇతను ఏదో బిజినెస్లో ఇక బూత్పూర్లోనే ఉండి మామూలుగా షాప్లో పనిచేసేటోడు, చికెన్ షాప్లో పనిచేసేటోడు. ఉన్నటి దగ్గర కూడా బాగానే ఉండే, 2 years కింద కూడా బాగానే ఉండే. సడన్గా ఇట్లా క్యాన్సర్ అని చెప్పగానే మేము కూడా ఆశ్చర్యపోయారు. అసలు ఏం తీసుకురా అతనికి, కనీసం ఒక సిగరెట్ అలవాటు లేదు, ఒక మందు అలవాటు లేదు, ఏం లేదు. అలాంటి వ్యక్తికి ఇట్లాంటి క్యాన్సర్ రావడం ఏందని మేము కూడా ఆశ్చర్యపోయి అందరం మా క్లాస్మేట్స్ మొత్తం, మేమే కాదు మా 10th క్లాస్ ఉన్న మొత్తం క్లాస్మేట్స్ మొత్తం దగ్గర ఒక 1 lakh దాకా కాంట్రిబ్యూషన్ చేసి ఇచ్చినాం. రీసెంట్లీ కనీసం ఒక 6 నెలలు అయితే అందరం కలిసి డబ్బులన్నీ వేసుకొని ఇచ్చేసినాం. ఇక నాతో పాటు ఇట్లా నేను హైదరాబాద్లో ఉంటాను సార్, నాతో పాటు మాలేసుకుంటాం మేము అందరం, నేను రాకేష్ శివ కానీ ఇంకా ఒక
మా బ్యాచ్ మొత్తం ఒక 15 మంది ఉన్నాం. మా గురుస్వామి పాండు గురుస్వామి అని ఒక అతను ఉన్నాడు. అతను రాలేదు ఈరోజు స్టూడియోకి. అందరి ద్వారా మేము అందరం కలిసి ఏం చేద్దాం, ఏదైనా ఒకటి హెల్ప్ చేయాలి, మన నుంచి కూడా హెల్ప్ చేయాలి, ఏదైనా హెల్ప్ చేయాలని చెప్పి రాకేష్ స్వామి బట్టి రాకేష్ స్వామి మీ స్టూడియో కనుక్కొని ఇక్కడ దాకా తీసుకొచ్చాను సార్. దయచేసి మా ఫ్రెండ్కి ఏదైనా ఆదుకోవాలని కోరుకుంటున్నాం సార్. హాయ్ అన్న. హాయ్. సో గత 2 సంవత్సరాల నుంచి అన్న క్యాన్సర్తోని బాధపడుతున్నాడు. అన్నీ మొత్తం ఎట్లా అంటే ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది అనమాట. మొత్తం ఇల్లు అమ్మేసుకుంటూ, పొలాలు అమ్మేసుకుంటూ, అన్నీ అమ్మేసుకుంటూ. సో లాస్ట్ నాగరాజు ద్వారా తెలిసింది నాకు ఇట్లా అని చెప్పి. సరే ఒకసారి ఒక ప్రయత్నం చేద్దామని చెప్పి మిమ్మల్ని అప్రోచ్ అయ్యాను. సో మీరు మంచి రెస్పాన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ అన్న. స్టూడియోకి పిలిచి ఇంత మంచి రెస్పాన్స్ ఇచ్చారు. సో ఎలాగైనా ఒక ప్రాణాన్ని బ్రతికిద్దామని చెప్పి మేము ఒక ప్రయత్నం అయితే చేస్తున్నాం అన్న. సో అందరం ఫండ్ రేజ్ చేసుకుంటున్నాం. సో ఇంకా ఇట్లనే మీ ద్వారా ఇంకా వేరే ఛానల్ ద్వారా ఎవరన్నా చూసి అన్నకి ఒక 1 రూపీ అన్న, లైక్ ఒక మనం ఎన్నో ఖర్చు పెడుతుంటాం, ఒక్క 1 రూపీ అన్న హెల్ప్ చేస్తే ఒక ప్రాణం దక్కుతుంది అని ఒక చిన్న ఆశ. అండ్ పోనీ మీరు అమౌంట్ చేయకపోయినా కూడా ఈ వీడియో మాత్రం అందరికి షేర్ చేయండి. సో షేర్ చేస్తే ఎవరో ఒకరు మానవత్వం ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళు ఎవరో ఒకరు ముందుకు వచ్చి సాయం చేస్తారని నేను అనుకుంటున్నా. సో ఇంతకన్నా నేను ఎక్కువ ఏం చెప్పలేను. సో అన్న పరిస్థితి చూస్తే సో ముందు చాలా ఎక్కువ ఉండే, లైక్ ఎట్లా ఫోటో కూడా చూపిస్తాను. 85 వెయిట్ ఉండే, చాలా బాగుండే. సో ఇప్పుడు లాస్ట్ స్టేజ్కి వచ్చి ఇలా అయిపోయాడు. సో నాగరాజు ద్వారా నాకు తెలిసిందనమాట. సో ఏదో ఒకటి చేయాలని చెప్పి మీ దగ్గరకు వచ్చానమాట. దయచేసి అందరూ అన్న ప్రాణం కాపాడదామని నేను కోరుకుంటున్నాను, అంతే. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఛానల్ కూడా థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. కంపల్సరీ సహాయం చేస్తాం. మా ఛానల్ ఎప్పటికీ ముందు ఉంటుంది. ఇలా కష్టాలు ఉన్న వాళ్ళు కంపల్సరీ ఆదుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఒకసారి రిపోర్ట్స్ చూపెట్టారా? ఏంటి అవి, ఎన్ని ఉన్నాయి అవన్నీ? 2 years చల్లేవి అన్ని రిపోర్ట్స్? 2 years రిపోర్ట్స్. ఓ, చాలా ఉన్నాయి కదా రిపోర్ట్స్ అన్నీ. నా ఫస్ట్ టీమ్ జరిగింది సార్. ఓకే. మా ఊళ్ళో అది బయోస్కోపీ అవి స్టండ్ వేసిన అదొకటి. ఓకే. ఈ రీసెంట్గా మల్లిక హాస్పిటల్లో మహబూబ్ నగర్లో ఓకే. కడుపులో వాటర్ వచ్చినాయి కదా సార్, అది తెప్పించుకున్న రిపోర్ట్ సార్. మీరు అక్కనే చేయించుకుంటారా ఈ వాటర్ ట్రీట్మెంట్? ఇక్కడ మళ్ళీ హైదరాబాద్ వచ్చి వెళ్ళిపోవాలంటే ఎప్పుడు ఎట్లా నీళ్ళు వస్తాయో కడుపులో చెప్పలేము. ఓకే, వాళ్ళు అది చేస్తారా తీయడం వాటర్? తీస్తారు సార్. ఓకే. అంటే మీది ఒక్క ట్రీట్మెంట్ ఒక దగ్గర జరుగుతలేదు? అయితే ఇప్పుడు రీసెంట్లీగా ఇది ఒక 2 months నుంచి నాకు కడుపులో నీళ్ళు వస్తున్నాయి సార్. ఫస్ట్ నుంచి రావటం లేదు. ఫస్ట్ ఒక 2 months అయ్యి సార్ ఇట్లా కడుపులో నీళ్లు రావడం అనేది ఒక 2 months అయ్యి సార్ నాకు. ఓకే. ఇది నేను చేయించుకున్న ఫస్ట్ ట్రీట్మెంట్ సార్ ఇక్కడ హైదరాబాద్లో రెనోవా హాస్పిటల్లో. ఈ ట్రీట్మెంట్ మొత్తం అక్కడే జరిగింది సార్ నాకు. ఓకే. దానికి ఇవన్నీ ట్రీట్మెంట్లే సార్. స్కానింగ్ చేశారు. మీకు కడుపులో నొప్పి పెయిన్ అట్లా వస్తుందా ఏమన్నా? వస్తుంటుంది సార్. కడుపులో నొప్పి ఏదో ఒకటి మన కిమ జరిగినప్పుడు ఏదో ఒక సింబల్ అవుతుంటుంది సార్. కడుపులో నొప్పి, కాలు గుంజటం కానీ, ఓకే, నోరు పలగటం కానీ, వాష్రూమ్ బాత్రూమ్ కానీ, అది కిమ్మ జరిగిన ఒక 2-3 days మాత్రం మనము నడవలేని పరిస్థితిలో ఉంటాం సార్. ఈ చేతులు మొత్తం బ్లాక్ అయిపోతాయి సార్. ఇవన్నీ చేతులు మొత్తం బ్లాక్ కావటం వల్ల నాకు నరాలు అనేది కూడా దొరుకుతలేదు సార్. ఈ నరాలు దొరకటం లేవని ఏం చేశారంటే మా కీమో జరగడం కష్టము, బాడీ సపోర్ట్ చేస్తలేదని అక్కడ కీమో పోర్ట్ ఇప్పించారు సార్. ఓకే. ఇక దీని కాస్ట్ 45,000 సార్ కీమో పోర్ట్. ఓకే. ఇట్లా ఇక్కడ నుంచి కీమో చేస్తా సార్. ఇక్కడ పైప్ ఇక్కడ చేస్తా సార్ కీమో పోర్ట్. ఇది రీసెంట్లీ పేట స్కానింగ్ తీసింది సార్. ఓకే. చాలా నరకమే కదా. దీనికి సంబంధించిన ఇంకా ఫైల్ ఓకే ఉండనియండి. ఓకే, అంత ఫైల్ అంతా ఇప్పుడు దాంట్లో ఉంది. ఇవన్నీ ఫైల్ బిల్లు మొత్తం ఇక్కడ సార్. ఓకే. లాస్ట్లో చాలా వరకు ఏం కోరుకుంటారు ఇప్పుడు మీరు అడగండి ఒకసారి ప్రేక్షకులకు. మీ అందరినీ కోరుకోవటం ఒకటే సార్, మీరు ఎంతోమందికి సాయం చేశారేమో, నన్ను కూడా ఒక సాయం చేయండి సార్. నేను ఇప్పుడు ట్రీట్మెంట్ జరగాలంటే మీరు ఇచ్చే సాయాన్ని బట్టి నేను ట్రీట్మెంట్ జరుగుతుంది. నాకు చిన్న పిల్లలు ఉన్నారు సార్ నా దగ్గర. అయితే ఇప్పుడు ఏం అమౌంట్ ఏం లేదు సార్. మా ఫ్యామిలీ కూడా పెద్ద ఉన్నోళ్ళు ఏం కాదు, కష్టపడి పనిచేస్తేనే పూట కట్టుతుంది సార్ మా ఫ్యామిలీ మొత్తము. మా అన్నోళ్ళు కానీ మేము కానీ కష్టపడాలి, సంపాదించుకోవాలి, తినాలి, అంతేగాని మా దగ్గర పెద్దగా ఆస్తులు, భూములు, ప్లాట్లు అంటూ ఏం లేదు సార్.
నాతో ఒక ప్లాట్ ఉన్నది మొత్తం అమ్ముకున్నా సార్. మీరు చేసే సాయం నా జీవితాన్ని కాపాడుతుందని, మీ సాయం చేసి మర్చిపోవచ్చు కానీ నేను మాత్రం మిమ్మల్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటా సార్. ప్లీజ్ సార్. ఓకేనండి, కంపల్సరీ ఈ వీడియో చూసిన వాళ్ళు కంపల్సరీ మీకు హెల్ప్ చేస్తారు. మీ అకౌంట్ నెంబర్ చూశారు కదా ఫ్రెండ్స్. చాలా బాధాకర విషయం. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, 8 years 2.5 years చిన్న పిల్లలు. వాళ్ళకి ఏం తెలుసు, తండ్రి లేకుంటే ఎలా ఉంటుంది బాధ తెలుసు అందరికీ. ప్లీజ్ ఆ తండ్రిని బతికించుకుంటే మనము ఆ ఇల్లుని కాపాడిన వాళ్ళం అవుతాం. 4 ప్రాణాలు కాపాడిన వాళ్ళం అవుతాం. ఒక్క ప్రాణం కాదు, 4 ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతాం. ఎంతో కొంత మీకు తోచినంత అకౌంట్ నెంబర్ మేము ఇస్తాను వీడియోలో. మీరు ఎంతో కొంత వేసి తనని మనకు ముందు నడిపి మంచి ఆరోగ్యవంతుడిని చేద్దామని కోరుకుంటున్నాను. అండ్ చాలా వరకు చాలా కష్టాల్లో ఉన్నాడు అబ్బాయి. అతను ఏదో చికెన్ షాప్లో వర్క్ చేసుకున్న చిన్న పేదింటి ఫ్యామిలీ నుంచి వెళ్ళి ఏదో పెద్ద వ్యాధి రావడం జరిగింది. ఇతను కాపాడుకుందాం అండ్ మనం గంటూ మన సహాయం చేయాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఎంతో కొంత సహాయం చేయండి అండ్ అతని ప్రాణాలను కాపాడదాం మనం. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు కనుక మా వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట టంగున కొట్టి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.